ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందిరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. యూపీఐ వాడుతున్న వాళ్ళందరూ ఇవాళ మనం చెల్లించాల్సినటువంటి ఏదైతే ఫీజు ఉందో, యూపీఐ చేసినప్పుడల్లా ఫీజు అయితే ఉందో అది కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా భరిస్తోంది. కానీ భవిష్యత్తులో ఇది కేంద్ర ప్రభుత్వం భరించే పరిస్థితి లేకపోవచ్చు. మనమే ఆ ఫీజును భరించాల్సిన పరిస్థితి ఉండొచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి చేస్తున్న ప్రతి ట్రాన్సాక్షన్లో 0.5% నుంచి 1% దాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తనకు రావాల్సిన ట్యాక్సెస్లోంచి తగ్గించుకొని ఆ పేమెంట్ను మనకు బదులుగా కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. తద్వారా కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు కోటాను కోట్ల రూపాయలు రాకుండా పోతున్నాయి. యూపీఐని మొదట ప్రజలందరికీ అలవాటు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తను భరించడానికి సిద్ధపడింది ఇంతకాలం. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు మొన్నటిసారి జరిగినటువంటి సమావేశం లోపల అతను వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రకారం ఏంటంటే, ఇక భవిష్యత్తు లోపల ప్రజెంట్గా మాత్రం యూపీఐ ఛార్జెస్ కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది, కానీ భవిష్యత్తులో భరించే పరిస్థితి ఉండకపోవచ్చు అని ఒక హెచ్చరిక చేశాడు. అంటే ఫ్యూచర్లో యూపీఐ ఛార్జెస్ కేంద్ర ప్రభుత్వం భరించకుండా ఎవరైతే పర్సనల్గా యూపీఐ మనం చేస్తున్నామో, గూగుల్ పే కానీ లేకపోతే ఫోన్పే కానీ అనేక రకాల పద్ధతుల ద్వారా మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఇతరులు మనకు పంపిస్తున్నారు, మనం ఇతరులకు పంపిస్తున్నాం. ఇలా పంపించే ప్రతి ట్రాన్సాక్షన్కి కొంత డబ్బు ఈ యూజర్ ఛార్జెస్ అంటారు. ఎవరైతే వీటిని జియో కానీ గూగుల్ కానీ మరొకరు కానీ ఎవరైతే చేస్తున్నారో ఈ సర్వీస్ చేసే వాళ్ళకి పే చేయాలి. మళ్ళీ వాళ్ళ ఖర్చులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ ఖర్చులు మనం తీయడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇప్పటిదాకా చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం తను భరిస్తోంది. భరిస్తుందంటే డైరెక్ట్గా డబ్బులు కట్టడం లేదు వాళ్ళకి. వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన పన్నులు ఏవైతున్నాయో ఆ పన్నుల్లో ఈ అమౌంట్ని మైనస్ చేసి మిగతాది మాత్రమే తీసుకుంటుంది. కానీ భవిష్యత్తు లోపల ఇది సాధ్యం కాకపోవచ్చు. సాధ్యం కానప్పుడు ఏమవుతుందంటే, ప్రతి ట్రాన్సాక్షన్ మీద సపోజ్ 0.5% 1% తీసుకున్నాం. ఒక 1% మనం పెట్టుకుంటే 100 రూపాయలు మీరు ఛార్జ్ చేసినప్పుడు ₹1 లేదా 2% వరకు కూడా యూపీఐ ఛార్జెస్ ఉండే పాసిబిలిటీస్ ఉండొచ్చు. ఇది ఎంత అనేది ఇంకా పెరగడానికి కూడా పాసిబిలిటీ ఉండొచ్చు, తగ్గడానికి పాసిబిలిటీ మాత్రం మీద ఆ పర్సెంటేజ్ మొదలు పెడితే 2% 2.5% లోపల ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ యావరేజ్గా 1% 2% పడితే ప్రతి 100 రూపాయలకి ₹1 నుంచి ₹2 4 మనం ఖచ్చితంగా గవర్నమెంట్కి మన యూజర్ వాళ్ళకు ఎవరైతే ఈ సర్వీస్ ఇస్తున్నారో వాళ్ళకి సర్వీస్ ఛార్జ్ కింద పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఆ అమౌంట్ చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే ₹100 పే చేసేవాళ్ళు ఓకే, కానీ థౌజండ్స్ రూపీస్లో లక్షలు పే చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఎంత పెద్ద మొత్తంలో పే చేసుకుంటూ పోతే అంత అమౌంట్ వాళ్ళ మీద పడే అవకాశం ఉంటుంది. అది ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం భరించడం వల్ల మనకు అది డిఫరెన్స్ తెలియకుండా మనం వేల కొద్ది లక్షల కొద్ది డబ్బును యూపీఐ ద్వారా మనం పంపిస్తున్నాం. అంటే గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ మరొక రకంగానే మనం డబ్బులు పంపిస్తున్నాం. ఇక పైన సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఆ పన్నులు మేము పే చేయం, దానికి సంబంధించిన ఫీజు మేము పే చేయం, యూజర్ ఛార్జెస్ మీరు పే చేసుకోవాలని చెప్తే మనం ఆటోమేటిక్గా అవన్నీ ప్రతి ఒక్కరి అకౌంట్లోంచి పెద్ద మొత్తాల్లో డబ్బులు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు యూపీఐ నుంచి మరి ఎంతవరకు చేస్తారు, ట్రాన్సాక్షన్ ఎంత చేస్తారు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ మనకు ఇవాళ ఆర్బీఐ గవర్నర్ చేసిన హెచ్చరిక కోట్లాది మందికి సంబంధించినటువంటిది. ఇవాళ ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉంది యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నటువంటి దేశం. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇంకా అనేక రకాలైనటువంటి ఇలాంటి యూజర్ ఛార్జెస్ అంటే ఇట్లాగా మనకు సర్వీస్ ఇచ్చే సంస్థలు చాలా ఉన్నాయి. వీటి ద్వారా డబ్బుల్ని సులభంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకునే పాసిబిలిటీ కల్పించింది. కానీ ఇలా జరుగుతున్న వాటికి యూజర్ ఛార్జెస్ అవుతుందో 0.5% నుంచి 2.5% దాకా కట్టే డబ్బులు ఏమవుతున్నాయో ఈ డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా భరిస్తోంది. కానీ ఇక భవిష్యత్తులో భరించకపోవచ్చు. ఎవరి ఛార్జెస్ వాళ్ళే కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అలా కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు వేలల్లో లక్షల్లో ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి చాలా పెద్ద మొత్తాల్లో డబ్బులు వాళ్ళు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ అకౌంట్లో వచ్చే డబ్బులు పోతాయి. యూజర్ ఛార్జెస్ కింద వీటికి పే చేయాల్సిన పరిస్థితి అయితే ఈ సర్వీసెస్ ఇచ్చేటువంటి సంస్థలకు వెళ్ళిపోతాయి. యూపీఐ భారం కావచ్చు అనే విషయాన్ని ఆయన అర్థమయ్యేటట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి యూపీఐ చేసేవాళ్ళు యూజర్ ఛార్జెస్ ఎప్పుడైతే మనం పే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో తెలుస్తుందో అప్పటి నుంచే చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మొత్తాల్లో పంపించేసి పెద్ద మొత్తం యూజర్ ఛార్జెస్ మీరు పే చేసుకొని తర్వాత లబోదిబో అని మొత్తుకుంటే లాభం లేదు. కాబట్టి
ఎప్పటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ యూపీఐ ఛార్జెస్ని విత్డ్రా చేసుకుంటుంది, తను కట్టడం ఆపేస్తుందో అప్పటి నుంచి ఆ యూపీఐ ఛార్జెస్ని మనమే సెల్ఫ్గా పే చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దాన్ని గమనించుకొని జాగ్రత్తగా ఏ డేట్ నాడు ఎప్పుడైనా మనం చెక్ చేసుకొని ఎప్పుడైతే ప్రభుత్వం ఆ డేట్ ఇస్తుందో ఆ డేట్ నాడు మనం ఖచ్చితంగా అప్పటి నుంచి యూపీఐ ఛార్జెస్ మనం పే చేసుకోవాలని అర్థమవుతుంది. మనకు యూపీఐ ఛార్జెస్ పే చేసి ఇప్పుడున్నంతగా రెక్లెస్గా ఎంత డబ్బు అంటే అంత డబ్బును మనం రోజు పొద్దు నుంచి రాత్రి దాకా యూపీఐ ద్వారా మనం ఇతరులకు పంపించడం కానీ ఇతరుల దగ్గర నుంచి మనం కానీ రిసీవ్ చేసుకుంటున్నాం. ఇలా చేసుకున్న ప్రతి దాని మీద ఛార్జెస్ పడతాయి. అది ₹1 కావచ్చు, రూపాయి కావచ్చు, ₹2, ₹2.5 కూడా పడే అవకాశాలు ఉండొచ్చు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు మన దగ్గర కట్ అయిపోవడం మొదలైతే ఎక్కువ మొత్తంలో డబ్బులు పంపించేట్లు వాళ్ళకి ఎక్కువ అమౌంట్ పోతుంది. చిన్న చిన్న మొత్తాలు పంపించే వాళ్ళకి తక్కువ పోతుంది. ₹100కు రూపాయి నుంచి 2.5 అంటే ఎక్కువ కనబడదు. కానీ అదే ₹1,000 అనేసరికల్లా పెరిగిపోతుంది, ₹1,00,000 అనేసరికల్లా ఇంకా పెరిగిపోతుంది. అంత అమౌంట్ మ్యాక్సిమంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఎప్పటి నుంచి అయితే సెంట్రల్ గవర్నమెంట్ యూపీఐ ఛార్జెస్ మేము బేర్ చేయడం లేదు, ఇప్పటి నుంచి మీరే పే చేసుకోండి అని చెప్తుందో అప్పటి నుంచి ఇక మనం ప్రతి పైసాని జాగ్రత్తగా పంపించేటప్పుడు ఎంత డబ్బు పంపిస్తున్నాం, ఎంత కట్ అవుతుంది, ఎంత పోతుంది మనకు, ఇలా కాకుండా వేరే మార్గం ద్వారా మనం బ్యాంకు ద్వారా పంపిస్తే మనకు తగ్గుతుందా, లేక బయట మనం డైరెక్ట్గా క్యాష్ ఇచ్చుకుంటే తగ్గుతుందా అని 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వీటిని గమనించుకొని ముందుకు వెళ్ళని వాళ్ళు మొత్తం 1 సంవత్సరం తర్వాత ఒకేసారి అకౌంట్ ఓపెన్ చేసి చూసుకుంటే యూపీఐ ఛార్జెస్ కిందనే ₹1,000, ₹1,00,000 కట్టినట్టుగా కనబడతాయి. కాబట్టి ఆ రకమైనటువంటి బాధ్యతని అనే పరిస్థితులు రాకుండానే ముందుగా జాగ్రత్త పడటం చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుందో ఈ యూపీఐ ఛార్జెస్ మేము ఇప్పటి నుంచి బేర్ చేయటం అనేది ప్రకటించే డేట్ కోసం మనం వెయిట్ చేయాలి. అది ఏ క్షణంలో అయినా వస్తుందనేటువంటి ఆలోచన మాత్రం మేధావులు చెప్తున్నటువంటి విషయం.